వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రైడ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలుగానే ఫస్ట్ మన వీడియో మొదట్లో మన అడ్రస్ చెప్తాను. మన అడ్రస్ వచ్చి జంగారెడ్డిగూడెం అండి, ఏలూరు డిస్టిక్. అంటే ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ కాలేజ్ దగ్గర, అదే ఛత్రపతి శివాజీ కాలేజీ, అదే గవర్నమెంట్ కాలేజీ. గవర్నమెంట్ కాలేజీ పక్కన వాటర్ ట్యాంక్ రోడ్డు ఎదరకు వచ్చేస్తే గ్రౌండ్ ఆ ఎండింగ్ లోనే చక్కగా బయట ఆర్కే ఫిషింగ్ రైడ్స్ అని మీకు ఫొటోస్ బొమ్మలు కనిపిస్తాయి. కావాల్సిన వాళ్ళు షాప్ దగ్గరకు వచ్చేసేయండి. అన్న మేము షాప్ దగ్గర కాదన్నా మేము ఆర్డర్ పెట్టుకుంటామంటే డిటిడిసి, ఆర్టీసీ, తర్వాత పోస్ట్ ఆఫీసు 3 సర్వీసులు మనకి అవైలబుల్గా ఉన్నాయి. చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ ఇదిగో క్యాటలాగ్ నెంబరు, ఈ క్యాటలాగ్లో చక్కగా చూసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ దాని డిస్క్రిప్షను, రేట్లు, ఫోటోలు మొత్తం అన్నీ అక్కడ క్లియర్గా చక్కగా ఉంటాయి. మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకొని ఎప్పుడు మామూలుగానే అడ్రస్ పెట్టుకోండి. మీరు తీసుకున్న ఐటమ్స్కి దాని కొరియర్ ఛార్జీకి మీకు బిల్లు పెట్టేస్తాము. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెట్టి చక్కగా తీసుకొని ఎంజాయ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎప్పుడు రెగ్యులర్గా వాడే ఐటమ్స్ అండి. బ్లాక్ మాంబా 7 ఫీట్ వచ్చినాయి, తర్వాత లొకానా ప్రెడేటర్, లొకానా బ్లాక్ మాంబా 7 ఫీటు, తర్వాత లొకానా ప్రెడేటర్ 8 ఫీటు, డెడ్లీ హంట్ 6 ఫీటు, తర్వాత ఫిషర్కి సంబంధించింది 7 ఫీట్ రాడ్ కొత్తగా ఒకటి వచ్చింది. హ్యాండ్మేడ్ ఫ్రాగులు, లొకానా ఫ్రాగులు, తర్వాత లొకానా స్టోన్ ఐలాండ్, తర్వాత లొకానా ప్రెడేటరు బయట కాస్టింగ్ మిషన్లు వచ్చినాయి. మనం రెగ్యులర్గా వాడే మిషన్లే, రాడ్లే అయిపోయి మళ్ళీ వచ్చినాయి కాబట్టి మన పాత వాళ్ళకైతే అర్థమైపోద్ది, కొత్త వాళ్ళు అయితే ఒకసారి చూసుకోండి. ఇగో ఇవి లొకానా బ్రాండ్ వచ్చి లొకానాలోని ఈ జూకి ఫ్రాగులు అంటారు. ఒకసారి చూసుకోండి. ఈ ఫ్రాగులు వచ్చి 180 రూపాయలు. ఈ ఫ్రాగు లొకానా ఫ్రాగ్ వచ్చి 8.5 గ్రాములు, అంటే 9 గ్రాములు లెక్కేసుకోండి. 9 గ్రాములు జూకి ఫ్రాగు. బ్రాండ్ వచ్చి లొకానా. మస్టర్డ్ హుక్స్ ఇదో కలరు. ఇప్పుడు ఆ మిగతా మన క్యాటలాగ్లో ఉన్నాయి కదా, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చిన ఐటమ్స్ కలర్స్ మీకు చూపిస్తున్నాను. అన్న మాకు చిన్న ఫ్రాగులు కావాలి, లొకానాలో కావాలి అని చెప్తున్నాను అడుగుతున్నారు కదా. ఇవిగో వచ్చినాయి చిన్న ఫ్రాగులు. ఇప్పుడు మీకు చూపించిన ఈ 4 మోడల్స్ లొకానా. ఓకేనండి. సరే, మీకు తెలుసు అందుకనే మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఇంక వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వచ్చి హ్యాండ్మేడ్ ఫ్రాగులు. హ్యాండ్మేడ్ ఫ్రాగుల్లోని మీకు ఇక్కడ చూపిస్తాను. మీకు కలర్స్ ఏమో వచ్చినాయో ఒకసారి మామూలుగా చూపిస్తాను. ఇదిగో ఆరెంజ్ కలర్ ఒకటి, నెక్స్ట్ వచ్చి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో కలర్ ఒకటి, తర్వాత బ్లాక్ అండ్ వైట్ అండ్ పింక్ కలర్లోనూ వచ్చిన కలర్ ఒకటి. ఇప్పుడు వచ్చిన ఫ్రాకులు అనమాట ఇవి. తర్వాత రెడ్ అండ్ వైట్ కలర్లో మోడల్ ఒకటి, గ్రీన్ అండ్ వైట్లోని మోడల్ ఒకటి. ఇవి 10 రకాలు ఇప్పుడు వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 ఐటమ్స్ ఇప్పుడు వచ్చినాయి. ఇక హ్యాండ్మేడ్ ఫ్రాగులు, నార్మల్ ఫ్రాగులు, ఫైర్ ఫాక్స్ కంపెనీ ఫ్రాగులు, లొకానాలో వేరే మోడల్ ఉన్న ఫ్రాగులు ఆల్రెడీ మన క్యాటలాగ్లో ఉన్నాయి. దయచేసి ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చి లొకానా బ్రాండ్. ఇప్పుడు ఫస్ట్ మీకు మిషన్లు చూపించేస్తాను. మిషన్లు చూపించిన తర్వాత రాడ్లు చూపించేస్తాను. లొకానా ఫోక్స్ 5000 సిరీస్ స్పిన్నింగ్ మిషను. ఒకసారి చూసుకోండి. గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషను, అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండిలు. ఓకేనండి. గ్రాఫైట్ బాడీ. మిషన్ కింద పడిపోయినా మనకు పాడవకుండా ఉండటానికి ఇక్కడ స్టీల్ బూటు. ఓకేనండి. ఓసారి మిషన్ వివరాలన్నీ చెప్తాను, చక్కగా చూసుకోండి. ఇందులోనే 6000 కూడా ఉంది. మీకు 5000, 6000 రెండు ఒకేసారి చూపించి వీటి బరువు, కెపాసిటీ, రేటు, మిగతా వివరాలన్నీ చెప్తాను. ఒకసారి 5000, 6000 ఈ 2 మిషన్లో చక్కగా చూసుకోండి. ఇది వచ్చి బ్రాండ్ వచ్చి లొకానా. ఓకేనండి. ఇప్పుడు మీరు చూస్తుంది లొకానా ఫాక్స్ 5000, 6000 స్పిన్నింగ్ మిషన్లో 3+1 ప్రెసిషన్ స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగు, 2 టోన్ అల్యూమినియం స్పూలు, హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం పవర్ హ్యాండిల్, తర్వాత గేర్ రేషియో వచ్చి 4.5:1, గేర్ రేషియో వచ్చి 4.5:1,
మిషన్ బరువొచ్చి 305 గ్రాములు. ఏది 5000. 305 గ్రాములు. కెపాసిటీ వచ్చి 8 కేజీలు. అలాగే సేమ్ 3+1 ప్రెసిషన్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాల్ బేరింగు, అల్యూమినియం స్పూలు, హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం పవర్ హ్యాండిలు. 6000 వచ్చి 395 గ్రాములు. గేర్ రేషియో వచ్చి 4.5:1. మిషన్ కెపాసిటీ వచ్చి ఓ 10 కేజీలు. నెక్స్ట్ వచ్చి 5000 మిషన్ రేట్ వచ్చి 1300. అలాగే 6000 మిషన్ రేట్ వచ్చి రూ. 1380. మనకి స్పిన్నింగ్ మిషన్ అనేసరికి గుర్తుంచుకోండి, శీలావతులు, రవులు, కట్టలు, బంగారు తీగలు, కాకిమూసులు, గడ్డిమూసులు, పండుగప్పలు, వాలుగులు, క్యాట్ ఫిష్లు, పంకస్లు ఇలాంటి మొదలైనటువంటి చేపలన్నిటిని పట్టుకుంటానికి మనకి స్పిన్నింగ్ మిషన్ బాగా చక్కగా ఉపయోగపడుతుంది. హ్యాండిల్ లెఫ్ట్ కావాలితే లెఫ్ట్, రైట్ కావాలితే రైట్ మార్చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక స్విచ్ ఇస్తాడు, అంటే లాక్ ఇస్తాడు. సపోజ్ ఇదిగో ఇప్పుడు లాక్ ఆన్లో ఉంది, ఆఫ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. లాక్ ఆఫ్ చేస్తే ఫ్రంట్కి, బ్యాక్కి, వెనక్కి ఎదరు తిరిగిద్ది. మనకి వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు, మనం చేపను ఎదరు లాక్కుంటాం కాబట్టి ఈ లాక్ వేసేసుకోండి. ఈ లాక్ వేసేసుకుంటే ఇంకా వెనక్కి తిరగదు, ఎదరు నుంచే తోడుకుంటూ వస్తుంది. ఇది అల్యూమినియం స్పూల్ కాబట్టి బెల్ సౌండ్ బాగుంటుంది. చూసారా, ఇక్కడ కంపెనీ లైన్ ఏమని చెప్తుందంటే 0.35 mm అయితే 190 మీటర్లు, 0.40 mm అయితే 135 మీటర్లు, 0.45 mm అయితే 110 మీటర్లు ఎక్కించుకోమంటుంది. కానీ మీరు ఎప్పుడు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, ఈ కార్నర్ పాయింట్, ఈ క్రాస్ పాయింట్ దాటి ఎక్కించుకోవద్దు. మనం ఎక్కించుకుంటే చిక్కు పడుతుంది. తర్వాత ఇక్కడ మనం లైన్ ఎంఎంలో మనం తీసుకున్న ఎంఎం సైజును బట్టి చక్కగా లైన్ ఎక్కించుకోండి. ఫిషింగ్ చేసేటప్పుడు ఈ డ్రాగ్ ఈ క్యాప్ను మాత్రం బాగా లూజ్ చేయొద్దు. మనం ఎప్పుడైనా ఫిషింగ్ చేసేటప్పుడు హెవీ చేప వచ్చి ఒక గుద్దు గుద్దిందంటే క్యాప్తో సహా వెళ్ళి కాలంలో పడిపోద్ది, మళ్ళీ అవి మన దగ్గర దొరకవు. ఈ క్యాప్ ఓపెన్ చేసుకుంటే హ్యాండిల్ ఇటు కావాలితే ఇటు, ఇటు కావాలితే ఇటు మార్చుకోవచ్చు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఈ క్యాప్ మనకు టైట్లో ఉందో లేదో చూసుకోండి. ఈ క్యాప్ టైట్లో ఉందో లేదో చూసుకోండి. మనకేంటంటే బ్రాండెడ్ అనేసరికి బెలాలలో హెవీగా వస్తుంది, బేరింగ్లు బాగుంటాయి. తర్వాత బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. బ్రాండ్ వచ్చి లోకానా. ఇది 5000, 6000 లోకానా ఫాక్స్ యొక్క వివరాలు. నెక్స్ట్ వచ్చి లోకానా స్టోన్ ఐలాండ్. మోస్ట్ పవర్ఫుల్ మిషన్లు ఏమైనా ఉంటాయి. ఇగో ఒకసారి మిషన్తో పాటు మన కంపెనీ ఏమి ఇచ్చిందో చెప్తాను. మనకు డ్రాగ్ వాచర్లు కంపెనీ మనకి ఫ్రీగానే ఆఫర్ చేసింది. నెక్స్ట్ వచ్చి మంచి పౌచ్ ఇచ్చింది. లోకానా కంపెనీది చక్కని పౌచ్ ఇచ్చింది మనకి. కష్టపడకుండా దుమ్ము గట్ట పట్టకుండా చక్కగా దీంతో పాటే ఈ పౌచ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ మిషన్ పేరు వచ్చి లోకానా స్టోన్ ఐలాండ్ V2 SW 4000. అలాగే ఇందులోనే 5000 అవైలబుల్గా ఉన్నాయి. ఈ రెండు వచ్చినాయి అన్నమాట ఇప్పుడు. ఓకేనండి, ఇక్కడ కంపెనీ దీనికి సంబంధించిన మాన్యువల్ కార్డు, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్లు, ఆ వాడిని మొత్తం పార్ట్లన్నీ కూడా 63 రకాల పార్ట్లతోటి ఈ మిషన్ని ఇలా తయారు చేసాము. ఇది లోకానా కంపెనీ స్టోన్ ఐలాండ్ SW 4000 యొక్క డిమో అని చెప్పేసి కంపెనీ మనకి ప్రిఫర్ చేసింది. ఇప్పుడు ఇందులోనే 4000, 5000 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి రెండు మీకు చక్కగా మీరు ట్రాక్ మీద పెట్టేసేసి 4000 రేట్ ఎంత, 5000 రేట్ ఎంత, కెపాసిటీలు ఏంటి, మ్యాచ్ డ్రాగ్ ఏంటి మొత్తం చెప్తాను. ఫస్ట్ ఒకసారి చూడండి. అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండిల్, నాబ్ చూసారా ఎంత హెవీగా ఉంటుందో. బ్రాండెడ్లోనే హెవీ బ్రాండ్, చాలా మంచి మిషన్లు అనమాట. మాకు ఒక మంచి మిషన్ కావాలనుకున్న వాళ్ళు దీని వైపు ఖచ్చితంగా లుక్ వేయండి. డ్రాగ్ సౌండ్ ఒకసారి చూడండి. చూసారా, ఇక్కడ డిజైన్ కూడా పులిపంజా లాగా ఏంటంటే మనకి ఒక మంచి మిషన్ చూడగానే మనకు ఒక ఇంప్రెస్ రావాలని చెప్పిన కంపెనీ చక్కగా మంచి డిజైన్ తోటి కూడా తయారు చేసింది. 4000, 5000 ఒకసారి చూపించి దాని వివరాలన్నీ చెప్తాను, ఒకసారి చూడండి. మీరు వీడియోలో చూస్తున్న మిషన్లో బ్రాండ్ వచ్చి లోకానా స్టోన్ ఐలాండ్ V2 5000, 6000 మీరు చూస్తున్నారు. 9+1 ప్రెసిషన్ స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగు, తర్వాత అల్యూమినియం స్పూలు, అల్యూమినియం బాడీ, మైక్రో అడ్జస్టింగ్ కార్బన్ డ్రాగ్ సిస్టమ్ అన్ని మీకు తెలిసిందే కదా.
ఈ పెద్ద పెద్ద మిషన్ల వివరాలు మొత్తం అన్ని మీకు క్లియర్‌గా తెలియాలంటే దయచేసి ఒకసారి క్యాటలాగ్‌లోకెళ్ళి క్యాటలాగ్‌లో డిస్క్రిప్షన్‌లో మొత్తం వీటి మోర్ డీటెయిల్స్ రాసుంటాయి. ఒకసారి చెక్ చేయండి. వీడియోలో కాబట్టి సింపుల్‌గా చెప్తాను. లైన్ కెపాసిటీ వచ్చి 0.37 mm అయితే 290 మీటర్లు, 0.40 mm అయితే 250 మీటర్లు. మిషన్ బరువు వచ్చి 445 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 445 గ్రాములు. గేర్ రేషియో వచ్చి 4.7:1. 5000 మిషన్ కెపాసిటీ వచ్చి 25 కేజీలు. మిషన్ కెపాసిటీ వచ్చి 25 కేజీలు. అలాగే 6000 మిషను 9+1 ప్రెసిషన్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాల్ బేరింగు, అల్యూమినియం స్పూలు, అల్యూమినియం బాడీ, మైక్రో అడ్జస్టింగ్ కార్బన్ సిస్టమ్. మిషన్ బరువు వచ్చి 470 గ్రాములు. గేర్ రేషియో వచ్చి 4.7:1. కెపాసిటీ వచ్చి 25 కేజీలు. లైన్ కెపాసిటీ వచ్చి 0.37 mm అయితే 290 మీటర్లు, 0.40 mm అయితే 250 మీటర్లు. 5000 మిషన్ రేటు వచ్చి 3,830 రూపాయలు. 6000 మిషన్ రేట్ వచ్చి 3,920 రూపాయలు. మిషన్ మనకి ఒక నెంబర్ 1 మిషన్ కావాలి, 25 కేజీలు మాకు కెపాసిటీ ఆపేది కావాలని చెప్పానంటే ఖచ్చితంగా దీని వైపు లుక్ వేయండి. ఇక్కడ కంపెనీ ఇక్కడే మెన్షన్ చేసేసింది చూడండి ఒకసారి. అల్యూమినియం బాడీ అని చెప్పానని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది. తర్వాత 25 కేజీల కెపాసిటీ అని చెప్పానని కంపెనీ మ్యాక్స్ డ్రాగ్ 25 కేజీలు అని చెప్పేసి అనుకుని మిషన్ మీదే ప్రిఫర్ చేసింది. ఈ మిషన్ల కోసం ఇంకా నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు, ఎందుకంటే పెద్ద పెద్ద మిషన్లు వాడుతుంటారు కాబట్టి. బ్రాండ్ వచ్చి లోకానా. ఓకేనండి. 5000 మిషన్కి 6000 మిషన్కి సేమ్ బేరింగ్ రింగ్స్ వస్తాయి. తర్వాత ఏమో పౌచ్ వస్తుంది. ఒక మంచి మిషన్ కోసం చూసుకుంటే దీని వైపు ఒక లుక్ వేయండి. ఓకే, ఈ మిషన్లు పక్కన పెట్టి ఇంకా మిగతా చాలా మోడల్స్ మన కేటలాగ్లో ఉంటాయి. దయచేసి ఒకసారి అక్కడ చెక్ చేయండి. ఈ స్పిన్నింగ్ మిషన్లు పక్కన పెట్టి బయట కాస్టింగ్ మిషన్ కోసం చెప్తాను, ఒకసారి చూడండి. సీజర్ బ్రాండ్ వచ్చి సీజర్ కంపెనీలోని మీకు ఇదిగో బయట కాస్టింగ్ మిషన్. ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. ఈ మిషన్ బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్ వివరాలన్నీ చెప్తాను, చక్కగా చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మిషన్ పేరు వచ్చి సీజర్. కంపెనీ వచ్చి సీజర్ కమాండో పవర్ బైట్ కాస్టింగ్ మిషన్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనండి. గేర్ రేషియో వచ్చి 7.1:1. గేర్ రేషియో వచ్చి 7.1:1. కెపాసిటీ వచ్చి 9 కేజీలు. మిషన్ బరువు వచ్చి సుమారుగా 187 గ్రాములు. బాల్ బేరింగ్స్ వచ్చి 6+1. బాల్ బేరింగ్స్ వచ్చి 6+1. కార్బన్ ఫైబర్ మెటీరియల్. నెక్స్ట్ వచ్చి అల్యూమినియం స్పూలు, అల్యూమినియం అనమాట. కార్బన్ ఫైబర్ మెటీరియల్ అల్యూమినియం తోటి మొత్తం ఈ మిషన్ అంతా కూడాను తయారైంది. ఇలాంటి బ్రాండెడ్ మిషన్ల కోసం మోర్ డీటెయిల్స్ అనమాట. అంటే ఎక్కువ డీటెయిల్స్ మనకు కావాలన్నా మనం దయచేసి ఒకసారి క్యాటలాగ్లోకి వెళ్ళి క్యాటలాగ్లో చక్కగా క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకొని, ఓహో దీని ఫ్రంట్ లుక్ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, దీని హ్యాండిల్ ఎలా తయారైంది, దీని బాడీ ఎలా తయారైంది అని చెప్పాను. 1-2 సార్లు చూసుకొని కావాల్సిన వాళ్ళు దయచేసి ఆర్డర్ పెట్టుకుందరు. కానీ దీని రేట్ వచ్చి 3,300 రూపాయలు. ఈ మిషన్ రేట్ వచ్చి 3,300 రూపాయలు. ఇంకా సీజర్ కంపెనీ అంటే తెలియని వాళ్ళు లేరు ప్రస్తుతానికి, అయితే అంత పాపులర్ అయింది. ఆ సీజర్ కంపెనీలోనే సీజర్ ఓవర్టెక్స్ అన్నది మీకు తెలిసిన విషయాలే, మీకు తెలిసిన మిషన్లే. నెక్స్ట్ వచ్చి ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు, ఎప్పుడు కూడాను మిషన్ అనేది ఫింగర్ మీద మీరు అలవాటు చేసుకోండి. లైన్ రిలీజ్ చేసేటప్పుడు ఫింగర్తోనే ఆపుకోండి. లైన్ మీరు కాస్టింగ్ చేసేటప్పుడు కూడా ఫింగర్ తోటి ఆపుకోండి అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా మోస్ట్లీ ఈ రోజుల్లో తెలియని హంటర్స్ అంటే ఎవరు లేరు కాబట్టి జస్ట్ మీకు ఐటమ్స్ కోసం చూపించి వాటి కోసం చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది బ్రాండ్ వచ్చి సీజర్ ఓవర్టెక్స్ బైట్ కాస్టింగ్ మిషన్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. బాల్ బేరింగ్స్ వచ్చి 5+1 బాల్ బేరింగ్స్. గేర్ రేషియో వచ్చి 7.0:1. కెపాసిటీ వచ్చి 8 కేజీలు. మిషన్ బరువు వచ్చి సుమారుగా 149 గ్రాములు. మిగతా వివరాలన్నీ దయచేసి క్యాటలాగ్లో మెన్షన్ చేసి ఉంటాయి. దయచేసి ఒకసారి అక్కడ చూసి చెక్ చేయండి. మిషన్ రేట్ వచ్చి 1950 రూపాయలు. ఈ మిషన్ రేట్ వచ్చి 1950 రూపాయలు. ఎప్పుడు కూడా మిషన్కి మన స్పూల్కి ఎక్కువగా ఫుల్గా లైన్ ఎక్కించుకోవద్దు. కొంతమంది ఈ మధ్య విన్నాను నేను,
అన్న మేము 50 mm వాడుతున్నాము, 55 mm వాడొచ్చు అని చెప్తున్నారు. బయట కాస్టింగ్ మిషన్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా 50 వరకు అసలు ఎవరో వాడరండి. 35 ఎక్కువ. 35, 30, 28, 25 ఆ రేంజ్లో వాడతారు. ఎందుకనంటే లాంగ్ కాస్టింగ్ వెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా GB 500. లొకానా GB 500 మొన్న వీడియోలో కూడా మీకు చూపించాను. మోస్ట్లీ హెవీ మిషన్ అనమాట ఇది. మోస్ట్లీ హెవీ మిషన్. ఇక్కడ కంపెనీ మనకి ఏమని చెప్తుందంటే 5+1 స్టెయిన్లెస్ స్టీల్ బారింగ్. ముందు మీకు మిషన్ చూపిస్తాను. మీకు ఈ మిషన్ బాగా హెవీ మిషన్ అనమాట. ఒకసారి మిషన్ సైడ్ లుక్ ఎలా ఉంటది, ఓకేనండి. తర్వాత ఫ్రంట్ లుక్ ఎలా ఉంటది, నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్ ఎలా ఉంటది, హ్యాండిల్ మీకు హ్యాండిల్ ఒకసారి ఇది ఉంటది, ఫోమ్ ఉంటది అనమాట. ఏవో ఫోమ్ గ్రిప్ వస్తుంది మీకు, ఎందుకంటే స్వెట్ పట్టకుండా. రిలీజ్ బటన్ కూడాను మనకి ఇక్కడ స్క్రాచెస్ లాగా ఇచ్చారనమాట, ఎందుకంటే ఫ్రీగా ఉండడానికి. మిషన్ స్పూల్ కూడాను బాగా హెవీగా వస్తుంది. ఇలా చూస్తే మీకు అర్థమైపోద్ది ఈ మిషన్కి తేడా ఏంటన్నది ఇలా చూస్తే అర్థమైపోద్ది. ఓకేనండి. ఇది హెవీ మిషన్ ఇది. ఓకే, కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే పౌచ్, తర్వాత దీనికి సంబంధించిన మాన్యువల్ కార్డు కూడాను, ఇక్కడ ఈ మిషన్ ఎలా తయారు చేసాము ఏంటి మొత్తం వివరాలన్నీ కూడాను ఇందులోనే మెన్షన్ చేసేసారు. ఇది మీ బాక్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎప్పుడు మామూలుగా దీని పౌచ్ వస్తుంది. మనకి దుమ్ము కట్ట పట్టి మిషన్ పాడవకుండా ఉండటానికి కంపెనీ చక్కగా ఒక మొక్క క్లాత్ తోటి పౌచ్ని ఇచ్చేసింది. ఇప్పుడు ఈ మిషన్ వివరాలు చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మిషన్ బ్రాండ్ వచ్చి లొకానా గోస్ట్ బ్లేడ్ 500 అంటే పెద్ద మిషన్ అనమాట. మీరు ఆ మిషన్ల మీద బయట కాస్టింగ్ మిషన్ మీద చూసే ఉంటారు, 200 అని 300 అని ఉంటుంది. ఇది 500 అంటే పెద్ద మిషన్ అనమాట. ఇక్కడ కంపెనీ దీనికి ఏమని చెప్తుందంటే 5+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, డ్యూయల్ కలర్ అల్యూమినియం స్పూలు, హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ విత్ నాబ్, 9 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, యాంటీ రివర్స్, బ్రాస్ మెయిన్ పినియన్ గేరు, అల్యూమినియం స్టార్ డ్రాగు, బ్రాస్ పినియన్ గేర్ రేషియో వచ్చి 6.3:1, కెపాసిటీ వచ్చి 15 kg. ఇప్పుడు మీరు చూస్తున్న లొకానా బ్రాండ్ బయట కాస్టింగ్ మిషన్ కెపాసిటీ వచ్చి 15 kg. మిషన్ బరువు వచ్చి 246 గ్రాములు. మిషన్ రేటు వచ్చి 3,400 రూపాయలు. ఇంకా ఈ మిషన్ మొత్తం మిగతా వివరాలు ఇంకేదన్నా వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి క్యాటలాగ్లో చక్కగా చూస్తే ఆ డిస్క్రిప్షన్లోని ఇంకా దీనికోసం వివరాలన్నీ రాసుంటాయి. ఈ మిషన్లు అన్నీ కూడా మీరు రెగ్యులర్గా వాడే మిషన్లే, రెగ్యులర్గా మన షాప్లోకి వచ్చి వెళ్ళే మిషన్లే కాబట్టి మీ టైం వేస్ట్ చేయకుండా చక్కగా సింపుల్గా నీట్గా చెప్పేస్తున్నాను. లొకానా ప్రెడేటర్ 200 ఇందా నేను చెప్పాను చూసారా, 200కి 500కి తేడా ఏంటంటే ఇలా చూపించేస్తాను మీకు. ఇదిగో ఇది 200, ఇది 500. మిషన్ ఒకసారి ఇలా చెక్ చేయండి. ఇలా చెక్ చేస్తే 200కి 500కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. ఇది 200, ఇది 500. ఇది సుమారుగా 8 kg కెపాసిటీ ఉంటుంది, ఇది 15 kg కెపాసిటీ ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు లొకానా ప్రెడేటర్ ఈ కలర్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే ఇది రేడియం గ్రీన్ కలర్ టైప్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చి బ్రాండ్ వచ్చి లొకానా ప్రెడేటర్. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగానే పౌచ్ వచ్చింది దీనికి. ఓకే, మిషన్ ఒకసారి ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది, ఇలా చూసుకోండి. ఒకసారి ఫ్రంట్ లుక్ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, సైడ్ ఇదిగో ఎలా ఉంటుంది. ఇదిగో లొకానా బ్రాండ్. ఓకేనండి. ఇప్పుడు ఈ మిషన్ వివరాలు చెప్తాను చక్కగా. ఆల్రెడీ మన పాత కస్టమర్స్కి తెలుసు, కొత్త కస్టమర్స్ ఎవరన్నా చూస్తుంటే ఒకసారి ఆ మిషన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మిషన్ వచ్చి బయట కాస్టింగ్ మిషన్, బ్రాండ్ వచ్చి లొకానా ప్రెడేటర్ గ్రీన్ అనమాట. 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగు, అల్యూమినియం స్పూలు, హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్. తర్వాతనేమో బ్రాస్ పినియన్ గేర్ రేషియో వచ్చి 6.3:1, కెపాసిటీ వచ్చి 8 kg. మిషన్ బరువు వచ్చి 195 గ్రాములు. మిషన్ రేటు వచ్చి 2,750 రూపాయలు. మిషన్ రేటు వచ్చి 2,750 రూపాయలు.
ఈ మిషన్‌కి ఈ ఫోమ్ మనకి ఎందుకని చెప్పానంటే, స్వెడ్ పట్టినప్పుడు అంటే చెమట పట్టినప్పుడు మనకి జారకుండా ఉంటది. ఇదిగో ఇక్కడ లొకానా బ్రాండ్ అని చెప్పేసి మీకు మరి వీడియోలో కనిపిస్తుందో లేదో, లొకానా బ్రాండ్ ఇక్కడ లోగో ఉంటది. ఇవి బైట్ కాస్టింగ్ మిషన్‌లు, స్పిన్నింగ్ మిషన్‌లు. ఇవి కాకుండా మన షాపులో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడాను క్యాటలాగ్‌లో చక్కగా ఉంటాయి. ఆ విషయం మీకు తెలిసిందే. ఈ మిషన్‌లన్నీ పక్కన పెట్టి ఇప్పుడు లొకానా ఇంక ఈ బైట్ కాస్టింగ్ రాడ్ల కోసం కూడా చూపించేస్తాను మీకు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా బ్లాక్ మాంబా. లొకానా బ్లాక్ మాంబా బైట్ కాస్టింగ్ రాడ్ 7 ఫీటు. ఇందులోని 7 ఫీటు, 8 ఫీటు అవైలబుల్‌గా ఉంటాయి. ప్రస్తుతానికి 7 ఫీటు ఉన్నట్టుంది మన దగ్గర. ఒకసారి రాడ్ మొత్తం కొత్త వాళ్ళు చూస్తుంటే చూపిస్తాను. పాత వాళ్ళకి ఈ రాడ్లు ఎంత మోస్ట్ పవర్ఫుల్ తెలుసు. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇవి బ్రాండెడ్ రాడ్లు. బ్రాండెడ్ రాడ్లు మనం జాగ్రత్తగా వాడుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. మీకు ఏమాత్రం ఫిషింగ్ మీద అవగాహన లేకపోయినా, ఈ ఫిషింగ్ రాడ్ వాడటం మీకు రాకపోయినా సరే 36 ముక్కలు అవుతాయి. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు వాడటం రాక బ్రాండ్ మీద మనం కానీ, ఫిషింగ్ రాడ్ మీద కానీ మనం నింద వేయకూడదు. ఉదాహరణకి ఇప్పుడు నా చేతిలో లొకానా బ్రాండ్ ఉంది కాబట్టి, ఈ లొకానా బ్రాండ్ వచ్చి ఈ ఫిషింగ్ రాడ్ తయారు చేసేటప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలతోటి ఫ్యాక్టరీలు పెట్టి, కొన్ని వందలాది మంది జనాన్ని పెట్టి, కంప్యూటర్ డిజైన్స్ తోటి ఎలా ఫిషింగ్ రాడ్ తయారు చేస్తే బాగుంటది, గైడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఏ మోడల్లో చేయాలి, ఈ రాడ్కి ఎలాంటి కార్బన్ వాడాలి, ఎలాంటిది ఫైబర్ కానీ, గ్రాఫిట్ కానీ, కార్బన్ కానీ, ఎలాంటిది ఫైబర్ గ్లాస్ కానీ వాడాలి, ఎలాగ వాడితే ఈ ఫిషింగ్ రాడ్ స్ట్రాంగ్గా కెపాసిటీ తోటి బాగుంటుంది అని చెప్పేసి నేను కొన్ని మొత్తం చూసి, ఎలాగన్నా సరే ఈ రాడ్ ఇరిగిపోవాలని చెప్పని ఏ కంపెనీ అయినా తయారు చేస్తుందండి. ఏ కంపెనీ తయారు చేయదు. నా ఫిషింగ్ రాడ్ ఏదో రకంగా ఇరిగిపోవాలని ఏ కంపెనీ తయారు చేయదు. నా ఫిషింగ్ రాడ్ ఇరిగిపోవాలని ఏ హంటరు కూడా కొట్టడం. బై మిస్టేక్ మీద కానీ, మనం వాడటం రాకపోయినా కానీ, నేను ఇందా చెప్పాను కదా 36 చెక్కలు అవుతాయి. బ్రాండెడ్ ఫిషింగ్ రాడ్ వాడేటప్పుడు దయచేసి గుర్తుంచుకోండి, మీరు యూట్యూబ్స్లోని వాళ్ళు పలానోడు వాడే బయటగా బ్లాక్ మాంబా తీసుకున్నాడు, లొకానా బ్లాక్ మాంబా తీసుకుని అన్ని ఫార్ములు కొట్టేస్తున్నాడు, ఇన్ని ఫార్ములు కొట్టేస్తున్నాడు, ఇదేదో బాగుందని చెప్పాను అనుకోని మీరు యూట్యూబ్ని ఇంప్రెస్గా తీసుకొని మీరు గబగబా తీసేసుకొని మీరు ఈ ఫిషింగ్ రాడ్లు బ్రాండెడ్ వాడటం రాకపోతే ఇరిగిపోతాయి. ఫస్ట్ ఫిషింగ్ రాడ్ మీద మీకు అవగాహన ఉందా లేదా చూసుకోండి. మీకు అవగాహన లేదు, బెటర్ ఆప్షన్ సాలిడ్ ఫైబర్ రాడ్లు. అవి ఎలా కుట్టినా ఆగుతాయి. బ్రాండెడ్ రాడ్లు మనం రేటు పెట్టి మన కష్టపడే డబ్బులతో కొనుక్కునేటప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం వచ్చా రాదా, హ్యాండిల్ చేయడం అంటే ఎంతవరకు షార్ట్ కొట్టాలి, అసలు పైకి లేపాలా లేపకూడదా, షార్ట్ కొట్టేటప్పుడు ఎంత పరిమాణంలో కొట్టాలి, ఎలా వాడాలన్నది మీరు అవగాహన చేసుకున్న తర్వాత తీసుకుంటాం మంచిదని నా ఉద్దేశం. అది ఇరిగిపోయిన తర్వాత రాడ్లు ఎరక్కొట్టేసేసుకొని అన్న మీ దగ్గరే తీసుకున్నాం కదా, మొన్నే తీసుకున్నాం కదా, ఇలా ఇరిగిపోయిందనంటే దయచేసి అందరూ గుర్తుంచుకోండి, నేనేమో మా ఇంటి వెనకాల కూర్చొని తయారు చేయట్లేదు రాడ్లు. ఇవి బ్రాండెడ్ రాడ్లు అండి ఇవి. అవి మోస్ట్లీ ఒకసారి మీరు నోటీస్ చేయండి, ఎంతమంది వీటితోటి ఎన్ని సంవత్సరాలు బట్టి వాడుతున్నారు రాడ్లు. వాళ్ళ చేతుల్లో ఎరగని రాడ్లు మన చేతులు ఇరిగిపోతున్నాయంటే లోపం మనదా, రాడ్‌దా? ఇది గుర్తుంచుకోండి. నేను ఫస్ట్ చెప్పాను చూసారా? ఏ కంపెనీ అన్నా సరే నా ఫిషింగ్ రాడ్ ఎలాగన్నా ఇరిగిపోవాలని తయారు చేస్తదా? ఒకవేళ ఓ ఫిషింగ్ రాడ్ ఇరిగిపోతుందనుకోండి, వాడు తయారు చేసినా సరే మేము తీసుకొచ్చినా మీరు తీసుకోరు. ఇదే గుర్తుంచుకోండి. ఇదొచ్చి లొకానా బ్లాక్ మాంబా బైట్ కాస్టింగ్ రాడ్ 7 ఫీటు. ఒకసారి మొత్తం ఎందుకు చెక్ చేసుకోండి. పాత కస్టమర్లకు తెలుసు. కొత్త కస్టమర్లు అయితే దయచేసి చూడండి. శాండిల్ డిజైన్ మొత్తం కార్బన్ అనమాట. కార్బన్‌తో ఈ రాడ్ తయారైంది. యాక్షన్ వచ్చి హెవీ కెపాసిటీతో ఉంటది. రాడ్ వచ్చి ఎక్సలెంట్ రాడ్ ఇది. ఇక మనం వాడే విధానాన్ని బట్టి ఎప్పుడన్నా ఉంటది. కంపెనీ ఇక్కడ ఒకటి నోటీస్ చేయండి. ఇక్కడ మనకి ఫ్యూచర్ ప్లాన్ ఇచ్చింది. ఏమని? ఇది కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఈ కార్బన్ అరిగి ఇక్కడ లూజ్ అవ్వకుండా ఉండటానికి ముందుగానే కంపెనీ ఇక్కడ ఫ్యూచర్ ప్లాన్ ఇచ్చిందంటే ఇది ఎంత కెపాసిటీ తోటి ఎంత మంచి బిల్డ్ క్వాలిటీ కార్బన్‌తో తయారు చేసి ఉంటారో ఇక మీకు అర్థమైపోయింది. ఇది కొంతకాలం వాడిన తర్వాత కూడా రాడ్ పాడవకూడదనే ఉద్దేశంతోటి కంపెనీ ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తది. నెక్స్ట్ వచ్చి మొత్తం అన్ని డబుల్ గైడ్సే. ఇవి ఎన్ని గైడ్స్ వచ్చినాయి, రాడ్ రేట్ ఎంత, బరువు ఎంత, మొత్తం వివరాలని చెప్తాను. దయచేసి ఒకసారి చూడండి.
నెక్స్ట్ వచ్చి ఎప్పుడన్నా ఒకటి నోటీస్ చేయండి. అన్న మేము 10 సంవత్సరాలు బట్టి పలానా బ్రాండ్ రాడ్ వాడుతున్నాం. 10 సంవత్సరాలు బట్టి పలానా బ్రాండ్ రాడ్ వాడుతున్నాం. ఇంతవరకు మా దగ్గర ఎరగలేదన్న వాళ్ళకి ఎవరికన్నా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఫిషింగ్ రాడ్ అన్నది మనం ఎంత జాగ్రత్తగా వాడినా ఫిష్ అటాక్ చేసే విషయంలో బై మిస్టేక్ జరిగిన అంటే ఫిష్ ఇలా అటాక్ చేసేదానికన్నా ఇలాగ అడ్డంగా అటాక్ చేసినా సరే ఫిషింగ్ రాడ్ ఇరిగిపోద్ది. ఆ విషయం హంటర్స్ తెలుసు. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానన్నమాట. ఫిష్ అటాక్ చేసే విషయంలో నేను తేడా జరిగినా, మనం షార్ట్ కొట్టేటప్పుడు తేడా జరిగినా, మనం షార్ట్ కొట్టి ఫిషింగ్‌ని హ్యాండిల్ చేసే విషయంలో తేడా జరిగినా, ఫిషింగ్ రాడ్‌లే కాదు ఏ వస్తువన్నా సరే బ్రేక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటది. అవన్నీ ఆలోచించుకొని ఇష్టమైన వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఒకసారి రాడ్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది బ్రాండ్ వచ్చి లొకానా, పేరు వచ్చి బ్లాక్ మాంబా. లొకానా బ్లాక్ మాంబా బైట్ కాస్టింగ్ రాడ్ 7 ఫీట్ మీరు చూస్తున్నారు. బైట్ కాస్టింగ్ లూరీ కెపాసిటీ వచ్చి 8 నుంచి 40 గ్రాములు. లూరీ కాస్టింగ్ వచ్చి 8 నుంచి 40 గ్రాములు. గైడ్స్ మొత్తం 8 గైడ్స్ మొత్తం అన్ని కూడా దీనికి. కే గైడ్స్ 8 గైడ్స్లోని కే గైడ్స్. రాడ్ బరువు వచ్చి 190 గ్రాములు. రాడ్ బరువు వచ్చి సుమారుగా 190 గ్రాములు. రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 2410 రూపాయలు. ఎంఆర్పి రేట్ వచ్చి 2410 రూపాయలతోటి ఒక బిల్డ్ క్వాలిటీ మంచిదున్న ఫిషింగ్ రాడ్ ఇదిగో లొకానా బ్లాక్ మాంబా. ఆల్రెడీ పాత హంటర్స్కే పాత వాళ్ళకి తెలుసండి, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా ప్రెడేటరు. లొకానా ప్రెడేటరు బైట్ కాస్టింగ్ రాడ్ 8 ఫీటు. ఒకసారి చూసుకోండి. లొకానా ప్రెడేటరు ఓపెన్ చేసి ఈ రాడ్ కోసం కూడాను మీకు అన్ని కూడాను చక్కగా చూపిస్తాను. జాగ్రత్తగా చెక్ చేయండి. ఏమీ లేదన్నా, వీళ్ళు కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్న ఫిషింగ్ మీద పాపం వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉండట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లోని సంథింగ్ లేకపోతే ఎవరో వాడతాం, లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే మా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు వాడతాం. వాళ్ళు చూసి ఎవరే నువ్వు వాడే రాడ్ బాగుంది, ఇక్కడ బాగా నోటీస్ చేయండి. అరే నువ్వు వాడే రాడ్ బాగుంది, ఆ రాడ్ పేరేంటో చెప్పు నేను కొనుక్కుంటానని చెప్పి మనం అంటున్నారు. అక్కడ వరకు బాగుంది, ధర్మంగానే ఉంది. కానీ అతనుకున్న అనుభవం ఈయనకు ఉండట్లేదు. అతనికి అంతకుముందు దగ్గర ఒక 4-5 సంవత్సరాలు బట్టి ఫిషింగ్ రాడ్ ఎలా వాడాలో ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి అనుభవం వీళ్ళకి ఉండట్లేదు. దాని మీద ఏమవుతుందంటే వీళ్ళు కొత్తగా చేసిన దాని మీద ఫిషింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ తోటి బ్రాండెడ్ రాడ్లు పాపం వాళ్ళు కష్టపడ్డ డబ్బులతో కొనుక్కుండటం, అది వాడటం, దాన్ని హ్యాండిల్ చేయడం రాక షార్ట్లు కొట్టేసేసి లేదా ఫిష్ని ఆడించే విధానంలో తేడా చేసేసి కొట్టేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి మొదలవుద్దండి. వాట్సాప్ కాలు, నార్మల్ కాలు, వీడియో కాలు, వాట్సాప్ కాలు, నార్మల్ కాలు, వీడియో కాలు. అన్న మీ దగ్గరే తీసుకున్నాం, రాడ్ ఇరిగిపోయింది, మరి ఏంటి పరిస్థితి అంటే నేనేం చెప్పగలను. ఇప్పుడు ఒక ఫిషింగ్ రాడ్ చూపించినప్పుడు ఈ ఫిషింగ్ రాడ్ మీకు చూపిస్తున్నాను, లొకానా ప్రెడేటర్ అని చెప్పేసి నేను చూపించినప్పుడు ఎప్పుడన్నా మీరు ఒకటే గుర్తుంచుకోండి, మొత్తం మన వీడియోస్ అన్ని చెక్ చేసుకుంటారండి. ఫిషింగ్ రాడ్ ఒకటి చూపించినప్పుడు ఇదిగో ఇది లొకానా ప్రెడేటర్ బైట్ కాస్టింగ్ రాడ్ 8 ఫీటు, దీని కెపాసిటీ ఒక 50 కేజీలు. 50 కేజీలు చేప మీరు హ్యాండిల్ చేసేటప్పుడు ఇరిగిపోయిందంటే నేను ఐటమ్ టు ఐటమ్ ఫ్రీగా ఇచ్చేస్తాను, లేకపోతే పీస్ టు పీస్ ఫ్రీగా ఇచ్చేస్తాను అని అన్నప్పుడు, అన్న మీ దగ్గర తీసుకొని 2 రోజులు అవుతుందో లేకపోతే 2 సంవత్సరాలు అవుతుందో, ఇరిగిపోయింది, ఈ పరిస్థితి ఏంటని చెప్పని మీరు అడిగినా, అంటే కొత్త కస్టమర్లు తెలియకనమాట, వాళ్ళకి తెలుసు కాదండి, అడిగినా దానికి అర్థం ఉంటుంది. ఒక ఫిషింగ్ రాడ్ కోసం నాకు తెలిసినంత మట్టికి వీడియోలో ఏ ఐటమ్ మీద చూపిస్తున్నానో ఆ ఐటమ్ కోసం నాకు తెలిసినంత మట్టికి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను నేను. మొత్తం చెప్పిన తర్వాత మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్పేసి చెప్తాను. అక్కడ మీరు చేయవలసిన పని, కొత్తగా చూసేవాళ్ళు చేయవలసిన పని ఏంటంటే అసలు ఆ ఫిషింగ్ రాడ్ వాడగలమా, అది మనం హ్యాండిల్ చేయగలమా, లేకపోతే మనకు అలవాటు ఉందా, లేకపోతే అలవాటు చేసుకోవడానికి ఏం చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాని కంపెనీ ఏంటి, మనం సెట్ అవుతామా లేదా దానికి, మనం ఇంతకుముందు కర్రలతో పట్టాం కదా, కర్ర కొట్టేసినట్టు కొట్టేది అది ఆగిద్దా ఆగదా అని చెప్పని 1-2 సార్లు చెక్ చేసుకొని చక్కగా వాడుకున్నారు అనుకో, అది ఇరిగినా మీ బాధ్యత అవుద్ది, జాగ్రత్తగా వాడుకున్నా మీ బాధ్యత అవుద్ది. నా ధర్మం ఏంటంటే ఇదిగో ఇది లొకానా ప్రెడేటర్ బైట్ కాస్టింగ్ రాడ్ 8 ఫీటు అని చెప్పి దీని గైడ్స్ ఎన్ని వచ్చాడు కంపెనీ ఓడు, దీని రేట్ ఎంత, దీని కెపాసిటీ ఎంత, దీని బరువు ఎంత, దీన్ని దేంతో తయారు చేశారనే వివరాలు చెప్పడం వరకు నా బాధ్యత. అది
మీకు తీసుకుంటారా తీసుకోరా అన్నది మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటది. అది దయచేసి కొత్త కస్టమర్లు గమనించండి. ఇదిగో ఒకసారి రాడ్ అంతా చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న బ్రాండ్ వచ్చి లొకానా ప్రెడేటర్ బైట్ కాస్టింగ్ రాడ్ 7+ టిప్ అనమాట. అంటే మొత్తం 8 గైడ్స్ వస్తాయి. సెక్షన్ వచ్చి 2 సెక్షన్. లూరీ బరువు వచ్చి 60 నుంచి 150 గ్రాములు. 60 నుంచి 150 గ్రాములు ఇక్కడ కంపెనీ మెన్షన్ చేసింది. కానీ ఎప్పుడు కూడాను ఇది బైట్ కాస్టింగ్ రాడ్ కాబట్టి 50 గ్రాములను మించి 50-60 గ్రాములు మించి లూరీ కాస్టింగ్ చేసుకోవద్దు. 60 నుంచి 150 గ్రాములు లూరీ కాస్టింగ్ చేసుకోవచ్చని కంపెనీ చెప్పాడని గబుక్కున మనం ఏదన్నా 100 గ్రాములు 150 గ్రాములతో ఆ లూరీ బరువును బట్టి వేసామంటే ఇది ఇరిగిందంటే ఏ కంపెనీ కూడాను మనకే రెస్పాండ్ అవ్వదు, దానికి రిప్లై చెప్పదు. అందుకని మనం కష్టపడి డబ్బులతో కొనుక్కున్న రాడ్లు ఆ కంపెనీ చెప్పింది కదా 300 గ్రాములు పెట్టి వేసేయమని చెప్పానని మనం వేయకూడదు. ఎంతసేపు కూడాను లూరీ ఎంతసేపు ఒక 60 గ్రాములు 50 గ్రాములు ఉండేలా చూసుకొని జాగ్రత్తగా కాస్టింగ్ చేసుకోండి. లైన్ వచ్చి 20-40 LBS. లైన్ వచ్చి 20-40 LBS. ఈ రాడ్ బరువు వచ్చి 240 గ్రాములు. దీని 8 ఫీట్ కాబట్టి దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2170 రూపాయలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2170 రూపాయలు. ప్రెడేటర్ అని చెప్పానంటే ఎంత మీకు ఇది పాపులర్ అయిందో మీకు తెలియదు కాదు. ఒకసారి జాగ్రత్తగా దగ్గరగా చూసుకోండి. ఇదిగో లొకానా ప్రెడేటర్ బైట్ కాస్టింగ్ మిషన్ ఆ రాడ్. ఓకేనండి. 8 ఫీటు ఇవన్నీ తెలిసినాయే మీకు. ఓకేనా. ఇందుకి 7+ టిప్ అని చెప్పేసాను అనమాట. మొత్తం గైడ్స్ అన్ని కూడాను చక్కగా మొత్తం డబుల్ గైడ్సే. లైట్ వెయిట్లోని చక్కగా ఉంటాయి మనం ఫిషింగ్ చేసుకుంటానికి. నెక్స్ట్ వచ్చి లొకానా డెడ్లీ హంట్ 6 ఫీటు. డెడ్లీ హంట్ 6 ఫీటు. ఇక్కడ 24 టన్స్ అని చెప్పేసి గ్రాఫిట్ బాడీ అని రాసారే, నోటీస్ చేశారా? దీనికి డబుల్ టిప్స్ వస్తాయి. ఈ డెడ్లీ హంట్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. లొకానా, డెడ్లీ హంట్ ఇలాంటి బ్రాండ్లు చక్కగా మంచి పౌచులు వేస్తున్నాయి. బాగుంటున్నాయి పౌచులు. ఒకసారి రాడ్ మొత్తం అంతా మీకు చూపిస్తాను. ఇదిగో డబుల్ టిప్స్ డెడ్లీ హంట్ 6 ఫీటు. 6 ఫీట్ అంటే ఎంత వస్తుందన్న అని చెప్పానంటే ఒకసారి రాడ్ కూడా పెట్టి చూపిస్తాను. కొత్త వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇదిగో 6 ఫీటు ఇదిగో ఎంత ఉంటుంది. ఓకేనా. చాలా మంది ఏంటంటే ఇలాగ 6 ఫీట్ బాగా ఇష్టపడతారు. ఎందుకంటే సింప్లిసిటీగా ఉంటుంది. బార్ ఉండదు. ఒక 8 ఫీట్ అంతంత బార్ ఉండకుండా సింప్లిసిటీగా ఉంటుంది అని ఇష్టపడతారు. వీటికి ఫస్ట్ మీకు డెడ్లీ హంట్ అంటే మీకు తెలిసిందే, మళ్ళీ కొత్తగా ఏం చూపించేది లేదు ఇందులోని. ఒకసారి కొత్త వాళ్ళు చూస్తుంటే దయచేసి చూడండి. ఇది కూడా డెడ్లీ హంట్, ఫిషాలిక్ డెడ్లీ హంట్ అనమాట. ఒరిజినల్ రాడ్లు. ఒరిజినల్ అయితేనే ఒరిజినల్ చెప్తాను, కాఫీ అయితే కాఫీ అని చెప్తాను. ఇంక ఈ విషయం మన పాత కస్టమర్స్కి అందరికీ తెలుసు. ఇదిగో డెడ్లీ హంట్. ఇదిగో హ్యాండిల్, శాండిల్ డిజైను. ఓకేనండి. కార్బన్. ఇది కార్బన్తో బ్రాండెడ్ అనేసరికి ఒరిజినల్ కార్బన్తోనే తయారవుతాయి. ఇదిగో గైడ్స్ మొత్తం డబుల్ టిప్ గైడ్స్. ఇందులో ఒకటి మీడియం, రెండోది హెవీ ఉంటాయి. ఆ విషయం తెలిసిందే. ఇదిగో ఇక్కడ రాసి ఉంటాయి చూసుకోండి ఒకసారి. మీడియం, హెవీ 2 టిప్స్ వస్తాయి. ఇవిగో 2 టిప్స్ కూడా. ఇవి చక్కగా ఇక్కడ పెట్టేసేసి వీటి వివరాలు చెప్తాను. ఒకసారి చక్కగా చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఫిషాలిక్ డెడ్లీ హంట్ బైట్ కాస్టింగ్ రాడ్ 6 ఫీట్ 6 అడుగులు. లెంత్ వచ్చి 6 ఫీటు. లూరీ కాస్టింగ్ వచ్చి 8 నుంచి 40 గ్రాములు. నెక్స్ట్ వచ్చి యాక్షన్ వచ్చి ఒకటి మీడియం హెవీ, రెండోది వచ్చి హెవీ. రాడ్ బరువు వచ్చి సుమారుగా 150 గ్రాములు ఉంటుంది. దీని కంపెనీ కెపాసిటీ 10 కేజీలని చెప్తుంది. ఓకేనండి. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 1850 రూపాయలు. ఇక్కడ మీకు పౌచ్ మీద ఇచ్చేసింది 24 టన్ గ్రాఫిట్ అని చెప్పాను. ఇక్కడ మీకు పౌచ్ మీద 24 టన్ గ్రాఫిట్ అని చెప్పేసి ఇచ్చేసింది. ఏ ఫిషింగ్ రాడ్ అన్నా ఏ వస్తువు అన్నా సరే మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఆ విషయం కొత్త కస్టమర్లు దయచేసి గమనించండి. ఇది కొత్తగా వచ్చిన రాడ్. ఇది బాగుంది. ఒకసారి మీకు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి డబుల్ టిప్స్ వచ్చినాయి. రాడ్ మాత్రం బాగుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు నచ్చితే తీసుకుందరు. కానీ ఇదిగో
ఇది వచ్చి 7 ఫీట్. దీని పేరు వివరాలు మొత్తం అన్ని చెప్తాను. ఈగల్ జోష్ అనమాట. అది ఈగల్ జోష్ అని చెప్పేసినని మొత్తం వివరాలన్నీ చెప్తాను. ఫస్ట్ ఈ టిప్స్, తర్వాతనేమో రాడ్ మొత్తం కంప్లీట్గా ఒకసారి చూసుకోండి. దీని వివరాలు మొత్తం అని చెప్పి బరువు, రేటు, కెపాసిటీ, కంపెనీ ఏం చెప్తుంది అనేది క్లియర్గా చెప్తాను. వీడియోలో చూస్తున్న రాడ్ పేరు ఫిషర్ కింగ్ ఈగల్ జోష్. మంచి ఫిషింగ్ రాడ్. అది 7 ఫీటు. ఆ రాడ్ బరువు వచ్చి సుమారుగా 240 గ్రాములు ఉంటుంది. రాడ్ బరువు వచ్చి సుమారుగా 240 గ్రాములు ఉంటుంది. లూరీ బరువు వచ్చి 15 నుంచి 60 గ్రాములు. యాక్షన్ వచ్చి హెవీ. టిప్స్ వచ్చి 2 టిప్స్ వస్తాయి అనమాట. సెక్షన్ వచ్చి 200, 2 టిప్స్ వస్తాయి. తర్వాత ఎంఆర్పి రేట్ వచ్చి 1775 రూపాయలు. ఎంఆర్పి రేట్ వచ్చి 1775 రూపాయలు. ఇదిగో ఇక్కడ రాస్తుంటుంది చూడండి, ఈగల్ జోష్ అని చెప్పేసినని. ఇది కార్బన్తో తయారైంది. ఇక్కడ కంపెనీ ఇదే చూసారా, లెంత్ వచ్చి 210 cm, లూరీ వెయిట్ వచ్చి 15 నుంచి 60 గ్రాములు. ఈగల్ జోష్ ఫిషింగ్ రాడ్ అయితే బాగుంది. ఇక్కడ బాగుంది అని చెప్పానంటే కొత్త వాళ్ళు తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి తీసుకోండి బాబు. తర్వాత ఇదిగో ఇది ఫ్యూచర్ ప్లాన్ అనమాట. ఇది ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పానంటే మనం వాడగా చక్కగా మనకి అప్పుడు అక్కడ ఇరగకుండా మనకి సేఫ్టీగా ఉంటుంది అనమాట. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలోని బయట కాస్టింగ్ రాడ్లు, స్పిన్నింగ్ మెషిన్లు, తర్వాత బయట ఫ్రాగులు ఇవి చూపించాను. నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ వచ్చే ఐటమ్స్ తోటి ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చి ఆ వచ్చిన ఐటమ్స్ కోసం నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.